నమస్తే వెల్కమ్ టు మన పెనమలూరు న్యూస్ వార్తలోని ముఖ్యాంశాలు. రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ నిత్యం విషం చిమ్మడం, తప్పుడు ప్రచారం చేయడమే పనిగా పెట్టుకుందని ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. 29 గ్రామాల పరిధిలో సిఆర్డీఏ అధ్యయనం చేసి ఇచ్చిన నివేదిక ఆధారంగా సీఎం నిర్ణయాలు తీసుకున్నారని వెల్లడించారు. పెనమలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే బోడే ప్రసాద్ పంపిణీ చేశారు. వైఎస్ఆర్సీపీ తప్పుడు ప్రచారాలను ఖండించండంటూ టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ లో పేర్కొన్నారు. రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ నిత్యం విషం చిమ్మడం, తప్పుడు ప్రచారం చేయడమే పనిగా పెట్టుకుందని ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. సోషల్ మీడియా, సొంత టీవీ, పత్రికల్లో అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, గ్రామ, మండల స్థాయి కార్యకర్తలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సుపరిపాలనలో తొలిడుగు కార్యక్రమం నిర్వహణ, పార్టీ కమిటీల నియామకం అంశాలపై చర్చించారు. అమరావతి పరిధిలోని గ్రామ కంటాల్లో 904 కోట్ల రూపాయలతో మౌలిక సదుపాయాల కల్పనకు సిఆర్డీఏ అథారిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ తెలిపారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో 51వ సిఆర్డీఏ అథారిటీ సమావేశం జరిగింది. సమావేశం అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ 29 గ్రామాల పరిధిలో సిఆర్డీఏ అధ్యయనం చేసి ఇచ్చిన నివేదిక ఆధారంగా సీఎం నిర్ణయాలు తీసుకున్నారని వెల్లడించారు. ఈరోజు 51వ అథారిటీ మీటింగ్ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో జరగడం జరిగింది. ఇందులో అనేక విషయాలను యాక్చువల్గా డెసిషన్స్ తీసుకోవడం జరిగింది. వాటిలో అన్నిటికంటే ముఖ్యంగా ఏదైతే అమరావతి క్యాపిటల్ సిటీలో 217 చదరపు కిలోమీటర్ ఏరియాలో ఏదైతే గ్రామ కంటాలు ఉన్నాయో ఆ గ్రామ కంటాల లోపల ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే గ్రామ కంటాల లోపల ఉన్న రోడ్లు కానీ, డ్రైన్స్ కానీ, డ్రింకింగ్ వాటరు, సివరేజ్ వాటరు వీటిలన్నిటినీ రెక్టిఫై చేయడం కోసంగా 904 కోట్లతో ఈరోజు అథారిటీ అప్రూవ్ ఇచ్చింది. ఈ యొక్క క్యాపిటల్ సిటీలో ఉండే గ్రామ కంటాలు ఏదైతే విలేజెస్ ఉన్నాయో విలేజెస్లో వాటర్ సప్లైకి 64.35 కోట్లు, సివరేజ్ అంటే యూజ్డ్ వాటర్ని ట్రీట్ చేసి బయటికి పంపించడానికి 110.72 కోట్లు, అదేవిధంగా రోడ్స్కి 339.04 క్రోర్స్, స్ట్రీట్ లైట్స్కి 12.25 కోట్లు, తర్వాత మిగిలింది మెయింటెనెన్స్, ఆపరేషన్ మెయింటెనెన్స్ 7 years అంటే వాటన్నిటిని ఎవరైతే కాంట్రాక్ట్లు చేస్తారో 7 సంవత్సరాలు వాళ్ళు మెయింటైన్ చేసే దానికి ట్యాక్సెస్కి మొత్తం కలిసి 904 కోట్ల రూపాయలతో ఈరోజు అథారిటీ శాంక్షన్ చేసింది. బహుశా రాబోయే ఒక 10 daysలో ఇది మళ్ళీ దీన్ని క్యాబినెట్లో పెట్టి అప్రూవ్ తీసుకుని 21వ తేదీ వెంటనే టెండర్లు పిలిచి వర్క్ టేకప్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఎలక్షన్ ఈ యొక్క ల్యాండ్ పుల్లింగ్ చేసేటప్పుడే ముఖ్యమంత్రి గారిని వాళ్ళందరూ అడగటం జరిగింది. వాటిని డెవలప్ చేస్తామని చెప్పాం. ఆ మాట ప్రకారం ఈ యొక్క 29 గ్రామాల్లో ఇవన్నీ చేయటమే కాదు, వీటిల్ని క్యాపిటల్ సిటీలు ఏదైతే ఈరోజు 360 కిలోమీటర్ ట్రంక్ రోడ్స్, దాని పక్కనే డ్రైన్స్, వాటర్ లైన్స్, సివరేజ్ లైన్స్ చేస్తున్నాం. అదేవిధంగా 1500 కిలోమీటర్స్ డిస్టెన్స్లో లేఅవుట్ రోడ్స్ వేసి అక్కడ డ్రైన్స్, పవర్ లైన్స్, వాటర్ లైన్స్ చేస్తున్నారు. దాన్ని కలుపుతారు. అంటే మళ్ళీ ఇది సపరేట్ కాకుండా 29 గ్రామాల యొక్క వాటిని కూడా ఈ సిటీలో పార్టీ చేయాలనే ఉద్దేశంతో వాటి కలిపేదానికి యాక్చువల్గా ఈ 904 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. కంకిపాడు మండలం కోలవెన్ను గ్రామంలోని పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవంలో పెనమలూరు నియోజకవర్గ శాసనసభ్యులు బోడే ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కోలవెన్ను గ్రామంలో సుమారు 1 కోటి రూపాయల నిధులతో సిమెంట్ రోడ్లు, వాటర్ ట్యాంక్, స్టోర్ రూమ్, కల్వట్టు, ప్రహరీ గోడ సంబంధిత నిర్మాణాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 హామీలు అమలు చేస్తూ సంక్షేమాన్ని అందించడంతో పాటు నియోజకవర్గ వ్యాప్తంగా సుమారు 100 కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పెనమలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే బోడే ప్రసాద్ పంపిణీ చేశారు.
ఉయ్యూరు టౌన్ కి చెందిన 32 మందికి సుమారు 28,36,000 రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మాట్లాడుతూ నియోజకవర్గంలో పేద బడుగు వర్గాల ప్రజలకు అండగా ఉండాలనే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయం అందిస్తున్నామని, కూటమి ప్రభుత్వం ఏర్పడిన సంవత్సర కాలంలో 7,14,00,000 రూపాయలు పేదవారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయం చేశామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కంకిపారు మండలం కోలవెన్ను గ్రామం నందు పిఏసిఎస్ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కోలవెన్ను గ్రామ పిఏసిఎస్ అధ్యక్షులుగా వల్లభనేని రాంబాబు, డైరెక్టర్లుగా కొనతం నాగమణి, లాం రమేష్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మాట్లాడుతూ పాలకవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ 5 సంవత్సరాల్లో తిరగకముందే ఒక సంవత్సరం పూర్తవకుండానే దాదాపుగా 75 లక్షలు ఖర్చు పెట్టి ఉన్న రోడ్లన్నీ కూడా సిమెంట్ రోడ్లుగా మార్చడం జరిగింది. ఇందాక వస్తా ఉన్నప్పుడు రోడ్డు మీద నడుస్తూ ఉంటే ఒక గర్వంగా ఉంది. ఈ ఊరిని మనం అభివృద్ధి చేశాం, ఈ రోడ్ల మీద మనం నడుస్తూ ఉన్నాము అని చెప్పి. మరి గత 5 సంవత్సరాల్లో గత ప్రభుత్వంలో ఈ ఊర్లో ఎక్కడన్నా అరాకొల్ల ఏమైనా పనిచేశారేమో కానీ ఏమైనా రోడ్లు కానీ డ్రైన్లు కానీ కట్టారా అని చెప్పేసి ప్రజలతో మనం చర్చించాలి. మళ్ళీ సిగ్గు లేకుండా ఈసారి ఎన్నికల్లో మళ్ళీ గెలుస్తాం, మాది అధికారం, మేము వస్తే చూపిస్తామని చెప్పి ప్రగల్భాలు పలుకుతా ఉన్నారు. నేను ఏదైనా ఒక గ్రామంలో పనిచేయలేకపోతే సిగ్గుపడతా, ఆ రోడ్డు చూస్తే సిగ్గుపడతా, సిగ్గేస్తుంది నాకు. అదే ఈ రోడ్డు వేయలేకపోయానే అని. కనీసం సిగ్గు శరం లేకుండా మళ్ళీ మేము పోటీ చేస్తాం, మళ్ళీ ప్రజల దగ్గరకు వస్తాం, ఓట్లు అడుగుతామని చెప్పి ఏ మొఖం పెట్టుకుని అడుగుతున్నారో ఒకసారి ఆలోచన చేయాలి. నేను ఈ ఒక్క గ్రామమే కాదు, ముదునూరు నుంచి యనమల కుదురు దాకా తీసుకుంటే ప్రతి గ్రామంలో బోడే ప్రసాద్ మార్క్ అంటే ఏంటో చేసి చూపించారు. మళ్ళీ సంవత్సరం తిరగకుండానే తాడిగడప మున్సిపాలిటీలో 30 కోట్ల అభివృద్ధి చేశాం. సుమారుగా 100 కోట్ల రూపాయలు సిఆర్టీ నిధులు తీసుకొచ్చి మాస్టర్ ప్లాన్ అని కూడా అభివృద్ధి చేయబోతా ఉన్నాం. ఇది అభివృద్ధి అంటే. మరి ప్రభుత్వం నుంచి చేసే సంక్షేమం అధికారంలోకి రాగానే చంద్రబాబు నాయుడు గారు 3,000 ఉన్న పెన్షన్ 4,000 చేయడం జరిగింది. మహిళలకి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇవ్వడం జరిగింది. తల్లికి వందనం పేరుతోటి ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి ప్రతి బిడ్డకి 13,000 రూపాయలు వారి అకౌంట్లో జమ చేయడం జరిగింది. మొన్న రైతులకి అన్నదాత సుఖీభావ కింద కేంద్ర ప్రభుత్వం 2,000, రాష్ట్ర ప్రభుత్వం 5,000 కలిపి 7,000 అకౌంట్లో చేయడం జరిగింది. మళ్ళీ కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే 2,000 రిలీజ్ చేస్తుందో మళ్ళీ దానికి ఒక 5,000 వేసి మళ్ళీ 7,000, మళ్ళీ కేంద్ర ప్రభుత్వం 2,000 వేసినప్పుడు మళ్ళీ 4,000, మొత్తం కలిపి ఒక సంవత్సరానికి 20,000 రూపాయలు మేనిఫెస్టోలో చెప్పిన విధంగా అమలు చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మొన్న ఆగస్టు 15కి మరి స్త్రీ శక్తి కింద మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ప్రారంభించడం జరిగింది. అక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా
అక్కడ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. 90% సంక్షేమ పథకాలన్నీ కూడా అమలు చేశాం. మరి గత ప్రభుత్వంలో అభివృద్ధి ఏమైపోయింది అనేది ప్రతి ఒక్కరు కూడా అడగాలి. ప్రతి గ్రామంలో కూడా ₹1 కోటి, 2 కోట్లు, 50 లక్షలు, 70 లక్షలు ఖర్చు పెట్టాము అనంటే ఏ విధంగా అభివృద్ధి సంక్షేమం చేస్తా ఉన్నామో ప్రజలందరికీ కూడా తెలియజేయాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇందాక టెలికాన్ఫరెన్స్ లో చంద్రబాబు గారు కూడా తెలియజేయడం జరిగింది. మళ్ళీ సెప్టెంబర్ 1వ తారీఖు నాడు ఇంకా పెండింగ్ పెన్షన్లు ఏదైతే ఉన్నాయో కొత్తగా రిలీజ్ చేయబోతా ఉన్నాము అని చెప్పేసి శుభవార్త తెలియజేయడం జరిగింది. అది కనుక చేసినట్లయితే ప్రతి గ్రామంలో కూడా ఒక పండగలాగా మన కార్యకర్తలందరూ ఇంటింటికి వెళ్ళి వాళ్ళందరికీ కూడా అందజేసే బాధ్యత మీరు అందరూ తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు బాధ్యతలు తీసుకున్న రాంబాబు గారు కానీ, రమేష్ గారు కానీ, నాగమణి గారు కానీ రైతులకు సేవ చేయడానికి ఇది ఒక సదవకాశం. తప్పకుండా ప్రతి గ్రామంలో కూడా రైతులకు అండగా ఉండి గ్రామాలు అభివృద్ధి చేసి తెలుగుదేశం పార్టీకి బలమైన గ్రామాలుగా తయారు చేయాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉందని తెలియజేస్తూ ఏ సమస్య వచ్చినా గ్రామ అభివృద్ధిలో ఎటువంటి సహకారం కావాలన్నా 24 గంటలు అందుబాటులో ఉండడానికి నేను ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని మీ అందరికీ తెలియజేస్తూ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ నిత్యం విషం చిమ్మడం, తప్పుడు ప్రచారం చేయడమే పనిగా పెట్టుకుందని ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. 29 గ్రామాల పరిధిలో సిఆర్డీఏ అధ్యయనం చేసి ఇచ్చిన నివేదిక ఆధారంగా సీఎం నిర్ణయాలు తీసుకున్నారని వెల్లడించారు. పెనమలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే బోడే ప్రసాద్ పంపిణీ చేశారు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరల తర్వాత ముఖ్యాంశాల్లో కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మన పెనమలూరు న్యూస్.